లో అప్పుడు చిన్నకోడుము మండలంలో ఒక రామాంచి అని ఒక గ్రామం ఉంటుందండి. ఆ గ్రామానికి చెందినటువంటి ఒక దళిత మహిళ. నేను 2-3 గ్రామాలకు పర్యటన పోవాలా. ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే నేను డోర్ బయట దాడగానే సార్ దండం పెడితే ఐదుగురికి వచ్చింది. ఏందమ్మా అంటే నా బిడ్డ పెళ్లి ఎత్తిపోయేటట్టున్నా సార్. ఎందుకు ఎత్తిపోద్దమ్మా అంటే నేను ఎప్పుడున్నది పెళ్లి అంటే రేపే ఉంది. ఎందుకు ఎత్తిపోతుంది పెళ్లి అంటే సార్ అప్పుడు మేము సైకిల్ పెడతామని ఒప్పుకున్నాం పిల్లగానికి. ఇప్పుడు డబ్బులు వెళ్తలేవు, మా దగ్గర డబ్బులు లేవు, పెట్టలేకపోతున్నాం, దానివల్ల వాళ్ళు చేసుకుంటట్లేదు సార్, పెళ్లి ఎత్తిపోతారు. నేను కోపం వచ్చి వాడు ఎవడమ్మా నీ అల్లుడు బుద్ధి తక్కువ కదా, వాడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా సైకిల్ పెళ్లి చేసుకుంటున్నా అన్నాను. అదేం సార్ వచ్చింది అల్లుడు అక్కడనే ఉన్నాడు. ఆ పిల్లడు కూడా వచ్చినాడు. నేను అతని దగ్గర పిలిచి ఏమరా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావా సైకిల్ పెళ్లి చేసుకుంటున్నావా, ఎందుకు ఆ పెళ్లి చేయడం ఊరుకుంటావా నాకు అర్థం కాదంటే, లేదు సార్ నాకు చేసుకోవాలని ఉన్నది కానీ మా నాయన కోపానికి వస్తున్నాడు, మా నాయన వింటలేడు సార్ అంట. సరే పాప క్రిటికల్గా ఉంది ప్రాబ్లం అని చెప్పి నాకు శ్రీనివాస్ అని ఒక గన్మ్యాన్ ఉన్నాడు ఆ రోజులు, ఇది పట్టణానికి చెందిన వ్యక్తి. ఆ అబ్బాయిని అంటే నేను సైకిల్ ఎంతకు వస్తుందా శ్రీను అంటే, సార్ ఒక 1900 అట్లాస్ అని ఒక సైకిల్ ఉంటుంది వస్తుంది సార్ అని చెప్పిండు. చెప్తే నేను 1900 జేబులో తీసిచ్చి పెళ్లి కదా పాపం ఎత్తిపోతుంది మళ్ళీ కష్టం అని చెప్పేసి ఆ 1900 రూపీస్ నేను ఆ అమ్మాయికి ఆమెకి ఇచ్చేసి శ్రీనివాస్కి ఇచ్చి తెచ్చి కొనిపెట్టు, అమ్మ నువ్వు తీసుకొని తొందరగా వెళ్ళిపో, నేను ఊళ్ళు తిరగడానికి పోతున్నాను, నేను మధ్యాహ్నం ఎప్పుడు 2-3 గంటలకు వస్తాను, నువ్వు టైం వేస్ట్ చేసుకోకు, రేపు పెళ్లి ఉంది కదా అడవులు ఉంటే పొమ్మని చెప్పి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాను. నేను రిటర్న్ వచ్చిన 2:45-3 ఆ ప్రాంతంలో రిటర్న్ వచ్చేసిన. సైకిల్ వచ్చింది, అక్కడ పెట్టుకున్నది ఆమె కొబ్బరికాయ 2 అగరబత్తీలు పసుపు కుంకుమ పట్టుకుని అక్కడ నిల్చొని ఉన్నదా. ఎందుకు వెళ్ళలేదమ్మా, నువ్వు పెళ్లి కదా, నువ్వు ఇక్కడ ఇబ్బంది పడతావు కదా అని అంటే, లేదు సార్ సైకిల్ ఒకటే సమస్య ఉండే, మిగిలిందంతా ఇంతిజాం అంటే ఏర్పాటు అని జరిగింది. తెలంగాణలో మాట్లాడే భాష ఇంతిజాం అంటారు. మిగిలిందంతా ఇంతిజాం అయిపోయింది సార్, ఇది ఒకటే ఇబ్బంది ఉండే, ఇది మీరు ఇచ్చిండ్రు కదా నాకు అని చెప్పి మరి ఎందుకు నువ్వు ఎంతసేపు అంటే మీతో కొబ్బరికాయ కొట్టుకొని పోదామని. కొబ్బరికాయ కొట్టిన నేను పసుపు కుంకుమ వేసి అగరబత్తులు ముట్టించి దండం పెట్టి కొబ్బరికాయ కొడితే ఆ అల్లుడు ఎవరైతున్నారో ఆమె బిడ్డ కూడా వచ్చింది, ఆమె కూతురు కూడా పెళ్లి చేసుకునే అమ్మాయి కూడా వచ్చింది. ఆ అల్లుడు సైకిల్ దొక్కుతున్నాడు, ఆయన చేసుకోపోయే అమ్మాయి ముందు కూర్చుంది సైకిల్ మీద, ఈ అత్తగారే వెనక క్యారియర్ మీద కూర్చుంది. వాళ్ళు ముగ్గురు కలిసి పోయినారు. అట్లా నిజంగా ఆ సీన్ నా జీవితంలో నేను మర్చిపోలేనండి. దానిలో నుంచి వచ్చే సంతోషం అనుభూతి ఎంత గొప్పగా ఉంటుందంటే, ఐ రియల్లీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. చాలా గొప్పగా అనుభూతులు పోయినాను ఆ రోజు. అట్లనే నేను ఇంకోసారి వరంగల్ జిల్లా పర్యటన పోయినప్పుడు అక్కడ ఒక లంబాడి తండ ఫైర్ యాక్సిడెంట్ అయి కాలిపోయింది. ఒక అతను వచ్చిన కాలం మీద పడ్డాడు, పరిగెత్తుకొచ్చి ఎంత రిక్వెస్ట్ చేసినా కాలు వదిలిపెట్టాడు. నా కాలు తడుస్తున్నాయి కింద, అంత ఏడుస్తున్నాడు అతను. ఏంది బ్రదర్ నువ్వు అంత ఎందుకు ఏడుస్తున్నావు నాకు అర్థం కాదు, ఎందుకు ఇబ్బంది పడుతున్నావు అంటే, నువ్వు లేవు ఆయన సమస్య చెప్పాయంటే, నా బిడ్డ పెళ్లి ఆగిపోతుంది సార్, ఇప్పుడు నేను శ్రీరామనవమి వెళ్ళాక పెళ్లి చేద్దామని 70,000 అలా దాచుకున్నా, ఇంత కాలిపోయినాయి, ఇప్పుడు నేను ఏం చేయాలి, నేను ఉరిపెట్టుకుంటా, నేను చచ్చిపోతాను, నువ్వు సావకు, నీకు నేను నా డబ్బు ఇస్తా, డబ్బు ఇవ్వడం కాదు నేను స్వయంగా వచ్చి ఆ పెళ్లికి ఆదరైతా అని చెప్పింది. అది ఇప్పుడు వరంగల్లో ములుగు నియోజకవర్గంలో ఎక్కడ మారుమూల ప్రాంతంలో ఉంటుంది. సో నేను చెప్పిన అతన్ని చేసినాం. ఆ స్థానికంగా ఉండే నాయకులు కూడా చెప్పిన, సార్ మాట అంటే తప్పడు, నీకు తెలియదు, తప్పకుండా నీకు డబ్బులు వస్తాయా, నువ్వు రందిపడకని చెప్పి చెప్పింది. ఆ తర్వాత నేను వచ్చేసాను. మళ్ళీ నాయకులు చెప్పింది, అక్కడ పెళ్లి ఎప్పుడు పెట్టుకుంటో చెప్పండి, డబ్బులు పంపిస్తాను. సరే ఆ శ్రీరామనవమి పోయిన తర్వాత అతను డబ్బు పెళ్లి పెట్టుకున్నాడు.